ఉమ్మడి వేదిక పిలుపులో భాగంగా ఈరోజు రైతుఫైల్ బస్టాండ్ నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చినాం. జనవరి 1, 2024 ఆదివాసీ 6 నెలల బాలిక మీద జరిగినటువంటి హత్యతోటి మొదలైనటువంటి ఆపరేషన్ కగార్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఆదివాసీ ప్రాంతాలు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో భాగంగా ఉంటాయి. ఈ షెడ్యూల్ 5, 6లో భాగంగా ఉన్నటువంటి ప్రాంతాలను సిఆర్పిఎఫ్ బలగాలు, బిఎస్ఎఫ్ బలగాలతోటి కేంద్ర ప్రభుత్వం మోహరించి ఆదివాసీలకు హక్కులు లేకుండా రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని బేఖాతరు చేస్తూ వాళ్ళ ప్రాంతాలను వాళ్ళ అస్థీనంలోకి తీసుకొని కార్పొరేట్లకు ఎంఓయూలు చేసుకుంటూ దారదత్తం చేసుకోవడం కోసమే, కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధాలతోటి శాంతి చర్చలు జరుపుతున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో అంతర్భాగంగా జరుగుతున్నటువంటి ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. గుండాదారు నుంచి మొదలు పెట్టుకుంటే కొమరం భీం దాకా ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇవాళ ఏదో నక్సలైట్ ఉద్యమం 60 ఏళ్ల కింద పుట్టింది. దానికంటే ముందు పోరాటాలు ఈ నేల మీద ఉన్నాయి. ఇవాళ పోరాటాలు కొత్త కాదు. ఈ భారతదేశ చరిత్రలో పోరాటాలు మనిషి జీవన వికాసం కోసం జరుగుతున్నటువంటి సంఘర్షణలో భాగం. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ పార్టీలతోటి శాంతి చర్చలు జరపాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీసుల మీద, కేంద్ర హోంమంత్రి మీద BNS 103 సెక్షన్ కింద హత్య నేరం నమోదు చేయాలన్నటువంటి డిమాండ్ తోటి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఇవాళ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో జరుపుతుంది. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులపైన దాడులు, అడవుల ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ఈరోజు ఆగిస్తున్నటువంటి బీజేపీ నరహమేధాన్ని వెంటనే ఆపేయాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ జరిపించాలి. దీన్ని సుమోటో కేసుగా స్వీకరించి వెంటనే అమిత్ షా మీద వెంటనే కేసు బుక్ చేసి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఎన్కౌంటర్లపై ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అధికారులపై వెంటనే హత్యానేరం మోపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.